అందరికీ జై శ్రీరామ్. నేను దసరా హాలిడేస్కి మా ఊరికి వచ్చిన కదా. ఎప్పుడు మా ఊరికి వచ్చినా టెంపుల్ని విజిట్ చేస్తాను. హనుమాన్ టెంపుల్ స్వామిని సందర్శించుకొని వెళ్తాను. నేను ఇవాళ కూడా పొద్దున్నే వచ్చిన అనమాట. అయితే నాకు ఇది చూస్తుంటే నాకు లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించాను నేను ఈ టెంపుల్ని. నాకు చాలా ఇష్టమైన టెంపుల్ అని చెప్పినా కదా, అదే టెంపుల్. ఎప్పుడు వచ్చినా నాకు ఒకటి గుర్తొస్తుంది టెంపుల్ కోసం. అంటే రోడ్డు పక్కనే ఉంటుంది, సౌండ్ వస్తుంది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయితే మా ఊర్లో మా చిన్నప్పుడు వర్షాలు పడకపోతే కరువు కాటకాలు వచ్చి పంటలు ఎండిపోతున్నప్పుడు వర్షాలు పడకపోతే ఊరందరూ అనుకొని ఏం చేసేవాళ్ళు, చాటింపు చేసేవాళ్ళు. ఇవాళ శివలింగానికి అభిషేకం చేద్దామని చెప్పి చాటింపు చేసేవాళ్ళు. ఆ శివలింగానికి అభిషేకం అంటే ఏమనుకుంటున్నారు, పంతుల్ని తీసుకొచ్చి అభిషేకం చేయించడం కాదు. ఊరందరూ కలిసి చెరువులో నీళ్ళుంటే చెరువులో నీళ్ళతో, లేదంటే గుడి పక్కన బోరింగ్ ఉంటుంది, ఆ బోరింగ్ నీళ్ళతో ఆ చెరువులో మట్టి తీసుకొచ్చి ఈ గట్టు అంటే ఈ నీళ్లు పోసినప్పుడు బయటకు వెళ్ళకుండా ఇంతవరకు ఒక గట్టులాగా మట్టితో పేర్చి బయటకు వెళ్ళే రంధ్రాలు కూడా అన్నీ పూర్తి చేసి అందరూ చెరువులో నీళ్ళుంటే చెరువులో నీళ్ళు, లేదంటే బోరింగ్ నీళ్ళతో మొత్తం బిందెల ద్వారా ఒకరికొకరు ఆ బిందెలను అందించుకొని నీళ్లు పోసేవాళ్ళు అనమాట. ఎంతవరకు అంటే ఆ శివలింగం మునిగే వరకు నీళ్లు పోసేవాళ్ళు అనమాట. కంపల్సరీ శివలింగం మునిగే వరకు నీళ్లు పోస్తే కంపల్సరీ ఎంత ఎండగా ఉన్న ఆకాశం కూడా మేఘావృతమై కొంచెమైనా జల్లులు కురిపించేదనమాట. అదనమాట భక్తి. భక్తి అంటే పూజ లేదు, పునస్కారాలు లేదు, పంతులు లేరు, ఎవరూ లేరు. అందరూ పూనుకొని చెరువులో నుంచి నీళ్లు తీసుకొచ్చి పోసేవాళ్ళు. ఒక 3-4 గంటలు పట్టేది ఇదంతా. ఇంత నిండాలంటే శివలింగం మునిగాలంటే మాటలు కాదు కదా, ఇన్ని నీళ్లు పోయాలంటే మాటలు కాదు. అన్ని నీళ్లు పోసి శివలింగానికి అభిషేకం చేసి అందరూ ఊరంతా అనుకొని శివలింగానికి అభిషేకం చేసేవాళ్ళు. ఎంత ఎండగా ఉన్నా అప్పటికప్పుడు మేఘావృతమై వర్షం కురిపించేవాడు స్వామి, తన మహిమ చూపించేవాడు. భక్తి అంటే స్వామి ప్రేమనే కోరుకుంటాడు, కానీ ఎంతో హంగు ఆర్భాటాలు చేసే పూజలుగా స్వామి ఎప్పుడు కోరుకోడు. స్వామి దేవుడు అంటే చిన్నపిల్లాడి మనస్తత్వం లాగా ఉంటాడని నేను అనుకుంటాను. మన ప్రేమనే కోరుకుంటాడు, కానీ మనము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి హంగు ఆర్భాటాలతో పూజలైతే స్వామి కోరుకోడని నేను అనుకుంటున్నాను. ఇది కూడా ఒక రకమైన భక్తి. వర్షాలు పడలేనప్పుడు, కరువు కాటకాలు ఉన్నప్పుడు ఊర్లో అందరు అనుకొని శివలింగానికి అభిషేకం చేద్దామని అనుకొని చెరువులో నీళ్లు తెచ్చి శివలింగం మునిగే వరకు నీళ్లు పోస్తే కంపల్సరీ వర్షాలు పడేవి. ఇదనమాట మా ఊర్లో నేను చిన్నప్పుడు చూసిన మా ఊరి వాళ్ళకు ఉన్న భక్తి. అప్పట్లో పల్లెటూరులో ప్రజలందరూ ఇలాగే చేసేవాళ్ళు కరువు కాటకాలు వచ్చినప్పుడు. అందరికీ జై శ్రీరామ్. నేను ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని అనుకున్నాను. అందరికీ జై శ్రీరామ్. ఉంటాను.